దావీదు యొక్క క్షమాపణ కంటే దేవుని క్షమాపణ గొప్పది. పరిశుద్ధ గ్రంథం నుండి 2వ సమూయేలు గ్రంథం 19వ అధ్యాయంలో చూస్తాం. అబ్షాలోము కపటముగా ఇశ్రాయేలీయులందరినీ తన వైపునకు తిప్పుకుని తనను తాను ఇశ్రాయేలు మీద రాజుగా ప్రకటించుకున్నాడు. వెంటనే దావీదు రాజ్యమును విడిచి పారిపోతాడు. యుద్ధములో అబ్షాలోము మరణించిన తరువాత తిరిగి దేవుని కృపను బట్టి దావీదు రాజ్యమును పొందుకుంటాడు. దావీదు యెరూషలేమునకు క్షేమముగా వచ్చిన తరువాత చాలామంది అతన్ని ఎదుర్కొనడానికి వచ్చారు. వారిలో ఒకడు షిమీ. అతని పట్ల దావీదు ప్రవర్తించినటువంటి అనుభవం. దావీదు షిమీని క్షమించాడు కానీ హృదయపూర్వకంగా క్షమించలేదు. 2వ సమూయేలు గ్రంథం 19వ అధ్యాయం 16 నుండి 23వ వచనం, అలాగే మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం నుండి 9వ వచనం వరకు చూస్తాం. అబ్షాలోము చేతి నుండి తప్పించుకోవడానికి దావీదు పారిపోతుండగా షిమీ దావీదు మీదకి రాళ్ళు రువ్వుతూ దావీదును శపించాడు. తిరిగి రాజ్యము దావీదుకు వచ్చిన తర్వాత షిమీ దావీదు వద్దకు వచ్చి, నేను చేసిన దోషమును జ్ఞాపకం చేసుకునకుము అని దావీదును బ్రతిమలాడుగా దావీదు అతనిని క్షమించి నీకు మరణశిక్ష విధింపను అని చెప్తాడు. కానీ దావీదు షిమీ చేసినటువంటి ద్రోహమును మర్చిపోలేదు. అందుచేత అతడు మరణ పడక మీద ఉన్నప్పుడు తన కుమారుడైన సొలొమోనుకు షిమీ గురించి చెప్పి అతనిని రక్తముతో సమాధికి పంపించు అని చెప్తాడు. ఈ విషయమంతా కూడా మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయం 8, 9 వచనాలలో మనం చూడవచ్చు. ఇది నిజమైనటువంటి క్షమాపణ కాదు. చూడండి, దేవుడు మనలను క్షమించాడు, హృదయపూర్వకంగా క్షమించాడు. కీర్తనల గ్రంథం 103, 3వ వచనం, 12వ వచనం. షిమీ దావీదు మాత్రమే తిరుగుబాటు చేశాడు, కానీ మనము దేవుని మీద తిరుగుబాటు చేశాము. అయినప్పటికీ మనము దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు మన పాపములను క్షమించాడు. క్షమించడం మాత్రమే కాక వాటిని మరి అన్నటికీ జ్ఞాపకం చేసుకోలేదు. మన పాపములను ఆయన మనకు దూరపరిచి ఉన్నాడు. 103వ కీర్తన 12వ వచనం. మబ్బు తొలగినట్లుగా మన పాపములను తుడిచివేసి ఉన్నాడు ఆయన. మన పాపములను సముద్రపు అగాధంలో పడవేసి ఉన్నాడు. ఇది శ్రేష్టమైనటువంటి గొప్ప క్షమాపణ. దావీదు షిమీని క్షమించాడు కానీ అతని యొక్క దోషమును మనసులో ఉంచుకుని అతనిని రక్తముతో సమాధికి పంపమని తన కుమారునికి ఆజ్ఞాపించాడు. కానీ దేవుడు అలా కాదు. దేవుడు మనలను క్షమించినప్పుడు మన పాపములను మరెన్నటికీ జ్ఞాపకం చేసుకోకుండా వాటిని తుడిచివేశాడు. శ్రేష్టమైనటువంటి దేవుని క్షమాపణ బట్టి దేవుని మహిమపరుద్దాం, దేవుని స్తుతిద్దాం. ప్రైజ్ ద లార్డ్.